ఎప్పుడు రేక్కాయలు అమ్ముకుని బుద్ధి పోలేదు. ఆ డొంకలో కొత్తడమ్మా అడు రేక్కాయలేడు ఉడికి నీళ్ళు ఉడకేస్తాడు. రే బాబు చేపట్టినైనా ఇంకో అమ్మాయి నువ్వు తలంబ్రాలు పోసుకోవాలి. బెల్ల ముక్క ఎందుకు? బెల్ల ముక్క లేదు కానీ పటిక ముక్క ఉంది. పటిక ముక్క అమ్మాయి నిన్ను చూసి ఎండిపోతుంది. ఆయన మొక్కున్నాడు. ఎవరు మొక్కాలదే? ఇప్పుడు ఎంకన బాబు మంగాదేవి తలంబ్రాలు ఉన్నారు. ఆ మంగమ్మ సమలవరబస మన సమలవరదుడలో మంగమ్మ బస మనం నల్లం కాబట్టి పచ్చి బియ్యమే తలంబ్రాలు. ఆయన కలియగానికి దేవుడు కాబట్టి మంచి ముత్యాలు తలంబ్రాలు. చూసారమ్మా, ఈ పచ్చి బియ్యమే తలంబ్రాలుగా ఎందుకు పోసుకోవాలంటే ఈ పెళ్లిపేటల మీద ఉన్న దంపతులు ఉన్నంత కాలము కూడా అమ్మ డబ్బు ఉందని డబ్బు తినగలమా? తినలేము కదా. బంగారం ఉందని బంగారం తినలేము. ఉన్నంత కాలం కూడా అన్నానికి లోటు లేకుండా ఉండాలని ఈ పచ్చి బియ్యమే మనకి తలంబ్రాలుగా పోయిస్తారు. మన కలియుగానికి దేవుడు వేడుకొండల స్వామికి మంచి ముత్యాలు తలంబ్రాలు. మమ్మారు దేవతల వైరామ మంచి ముత్యాలు వైరామ మంగమ్మ దోసట్లో స్వామి పోసారు సామల బాధ గుట్ల వైరామ మంగమ్మ పోసింది వైరామ ఆ మంగమ్మ తల మీద స్వామి పోసేరమ్మ సామల వరదల మీద వైరామ మంగమ్మ పోయిపోతే వైరామ ఆ 7 గంటల స్వామి ఎదిగిపోయేడమ్మా 7 గంటల స్వామి వైరామ ఎదిగిపోయేడమ్మ వైరామ స్వామి వైరామ ఎదిగిపోయేడు వైరామ. వేడుకొండల స్వామి ఆలోచించాడు ఏమని? ఆడవారికి కనుక మనము తలిస్తే ఆయుసు తరిగిపోతుంది. అలాగని 7 తాళ్ళు తెదిగిపోయాడు. కలుగురనిష్టి వారు పైకి లెగిసి మహానుభావా, ఈ ముందు కలియుగములో ఇది కళ్యాణం జరిగిన తర్వాత మానవులందరూ కూడా ఇలాగే కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణములో పెళ్లిపేట్ల మీద ఇవే తలంబ్రాలు ఎలా కోడాలు ఎక్కాసిక్కాలుగా సరదాగా దాంపత్యము అంటే తలంబ్రాలు మార్చుకుంటే వాళ్ళ సమస్య